ఇప్పుడు మీరు అన్నారు ఎత్తుగడలతో కొంత వెళ్లాల్సిన అవసరం ఉంది, వ్యూహాలను కూడా మార్చుకోవాలి. అయితే రేపు ఎలా ఉంటుందంటే ఇవాళ అమిత్ షా గారు అయిన తర్వాత సైద్ధాంతిక పరమైనటువంటి భావజాలంతో పాటు కొంత ఎత్తుగడలతో కూడా వెళ్తున్నారు, అక్కడక్కడ పొత్తులు ఇవన్నీ కూడా. అటువంటిది రేపొద్దున భవిష్యత్తులో ఏమో టీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది మేము నిర్ణయించేది కాదు. అప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈ శ్రేణులు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇటువంటి అవినీతి ప్రభుత్వం తోటి పొత్తు పెట్టుకునేటందుకు నాకైతే ఇష్టం లేదు పర్సనల్లీ. ఎందుకంటే నాకు అంటే ఇది ఇన్ అండ్ అవుట్ నేను చాలా నిశ్చితంగా గమనిస్తున్నాను. కానీ మీరు పార్టీ లైన్ టో చేయాల్సి నేనేం చేయలేను, అదే చెప్తున్నాను. పార్టీ అంటే నేను పార్టీ పెట్టుకుంటుందని నేనేం భావిస్తలేను. సరే ఆ రోజు ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు వాళ్ళే అనేది ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోవటం వల్ల మేము వ్యక్తిగతంగా ఆయన ఏమనడం లేదు. ఇలా మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మిషన్ కాకతీయ అని పెట్టిండు, మిషన్ కాకతీయ అని పెట్టిండు. మీరే చూడండి, మీరు పోయి కనుక్కోండి, ఫీల్డ్లో పోయి కనుక్కోండి, 20 నుండి 25% లెస్ చేస్తున్నారు. అక్కడ దగ్గర 10% టీఆర్ఎస్ కార్యకర్తలకు లంచాలు పోతున్నాయి, 35 అయిపోయింది. 15% కాంట్రాక్టర్కి లాభం అవుతుంది, 50% పోయినాయి. ఇంకా ఇంజనీర్లు ఎంతో వాళ్ళ పర్సెంటేజ్లు వాళ్ళు తీసుకుంటే 30-35% కంటే ఎక్కువ పనులు మిషన్ కాకతీయలో జరగడం లేదు. మిగిలిన 65% వీళ్ళ జేబుల్లో పోతుంది. ఎలా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కూడా విపరీతంగా అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పుడు ప్రజాధనానికి యు ఆర్ ది కస్టోడియన్, ధర్మకర్తవు నువ్వు. అటువంటిది నీవు ఏ ఒక్క పైసా ఖర్చు అయిన దానికి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా చాలా కాలం మంత్రిగా పనిచేశారు ప్రభుత్వంలో. ఇప్పుడు కొన్ని ఆరోపణలు వస్తాయి, కొన్ని అభివృద్ధి పనులు చేసేటప్పుడు అంటే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చెప్పినట్టుగానే విని ఆ రకంగానే వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వారేమన్నారు, ప్రాజెక్టుల రీడిజైన్ గతంలో ఉన్న అవి వేరు, అప్పుడు నీటి వాటాలు అవన్నీ, ఇప్పుడు రీడిజైన్ చేయాల్సినటువంటి అవసరం, అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి? రీడిజైన్ అన్నారండి. ఇప్పుడు నేను మొట్టమొదటి దేశం అంతా ఆయన చేసింది ఒకటి తమ్మిడిహట్టి దగ్గరనే రీడిజైను అని, గోదావరి జిల్లాల మీదనే. ఇక్కడేమి వచ్చి ఈడ చేసింది ఏం లేదు. జూరాల అనుకున్నాం, తీసుకుపోయి శ్రీశైలంలో పెట్టిండు. అది జూరాలకు వెళ్ళింత, శ్రీశైలంకి వెళ్ళింత తీసుకొచ్చింటేనేమో ఖర్చు చాలా తగ్గిపోయేది. అది ఇంజనీర్లు మొత్తుకుంటూనే ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్స్. అది అట్లా పెట్టిండు. ఇక్కడ తమిళేటి దగ్గర 152కు మోడల్ స్టడీస్ అయినాయండి. ఈయన అధికారంలోకి వచ్చినాకనే ఆగస్టు 2014 మోడల్ స్టడీస్ అయినాయి. 152లో పెద్దగా అక్కడ లేదు, 1250 ఎకరాలకు మించి మునుగదని చెప్పిండ్రు. కానీ ఈయన ఏం చేసిండు, 148 మీటర్ లెవెల్కి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ దానికి దాదాపుగా ఒక 15-20 వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వ్యయం చేస్తుండే. ఎందుకోసం? కాంట్రాక్టర్ల కోసమే. రీడిజైన్ అనే దాంట్లో నీకు ఇప్పుడు మల్లన్న సాగర్ దగ్గర ప్లేన్ ఏరియా లోపల ఒక 50 TMCల అది ఒట్టిగా ఒక చుట్టూ గట్టగట్టి ఒక గంగాలం మాదిరిగా గడితే అది ఏమన్నా అంటే జరగరాంది జరిగితే ఏమవుతుందండి? అది ఎలా మనమేం చెప్పలేం కదా. అంతా దేవుడు వచ్చి కడతలేడు దాన్ని, మానవ తప్పిదాలు ఉంటాయి దాంట్లో. ఎక్కడన్నా నాసిరకంగా ఒక లేయర్ ఉన్నాను కూడా లేయర్ లీక్ అయిందంటే దాని పరిస్థితి ఏముంటుందో తెలియంది కాదు. ఇలా గుట్టల మధ్యన కట్టినామంటే ఏదో ఒక దగ్గర చేసినామంటే సమస్య. మీరు అది అదే సాగర్ నిర్వాసితుల సమస్య అంటారా? అది నిర్వాసితులదంటే నేను ఒక్కటే చెప్తున్నానండి. ఇప్పుడు రైతుకు ఆధారం భూమి. ఇలా ఇప్పుడు రైతుకు నువ్వు 3.5-4.5 ఇచ్చి తీసుకుంటున్నావు. కానీ ఆ రైతు కొనటందుకు పోయేటాలకు పాపం రైతు అందరి రైతుల క్షేమంగోరో రాష్ట్ర క్షేమంగోరో రైతు ఇస్తున్నాడు. కానీ పోయి కొనాలనుకున్నాడు. నేను చూసినాను, ఇది ఒక్కటే కాదు, కరీంనగర్లో కూడా చూసినాను. వాళ్ళు 2 లక్షలకు భూమి ఇచ్చినారండి ఆ రోజు కరీంనగర్లో. వాడు ఇవాళ కొనటందుకు పోతే 10 లక్షలు ఉంది. అది ఒక తెలంగాణలోనే కాదు కదా, అన్ని చోట్ల ఉంది. అది కాదు కదా. ఇప్పుడు అందుకోసమే కేంద్రం ఏం చేసిందంటే 2013లోనే ఒక చట్టం చేసింది. మార్కెట్ వాల్యూను బట్టి 4 రెట్లు ఇవ్వమన్నది ఇవన్నిటిని పెట్టే.
అది ఒక్కటే కాకుండా దానికి ఏమని చెప్పింది, నీ సోషియో ఎకనామిక్గా అంటే నీకు ఎంత కోల్పోతున్నాయి, నీ పని దినాలు కల్పించడం కానీ వాళ్ళకు. కానీ అది మీరు 2013 భూసేకరణ చట్టం గురించి చెప్తున్నారు, దాన్నే మార్చాలని బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే మరింత పగడబందీగా చేసి మరింత అంటే రైతుకు మేలు చేకూర్చాలి భూమి ఓనర్కి అనేదే ప్రభుత్వం ఆలోచన కానీ వేరే ఆలోచన కాదు. ఇలా నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. అప్పుడు ఏం చేసినారు వాళ్ళు, 70,000కి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇచ్చినారండి గతంలో అంటే ఉన్న ప్రభుత్వం. ఆ 70,000ది వాళ్ళ అంతవరకు వాళ్ళకు నీకు ల్యాండ్ ఏదైతే రీహాబిలిటేట్ చేసేందుకు నువ్వు ల్యాండ్ తీసుకొని వాళ్ళకు ప్లాటింగ్ చూపించాలి. ఆ ప్లాటింగ్ చూపించటాలకు ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఇంకా కట్టుకోలేదు. ఇవాళ ఏ రైతు అయితే భూమి ఒక రిజర్వాయర్ కిందనో ఒక ప్రాజెక్ట్ కిందనో కోల్పోయినప్పుడు అప్పుడు నిర్వాసితులైనప్పుడు పాపం వాని ఇల్లు కోల్పోయినోడు వాడు కనీసం అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే నీవు ఇచ్చే ఏదైతే గౌరవప్రదమైన 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం, నేను ఇయ్యనంటాడు. అంటే ఆయనకు అర్హత లేదా, త్యాగం చేసినోనికి రైతుకు ఆ అర్హత లేదా? ఇప్పుడు 4 రెట్లు ఇచ్చేది ఉంటే ఎందుకు పెట్టిండ్రు 4 రెట్లు అనేది? 4 రెట్లు అనేది ఎందుకు పెట్టిండ్రు? వాళ్ళు నష్టపోవాలి, ఫ్యూచర్ వానికి ఆ ధరకు దొరకదని అన్నీ ఆలోచించుకొని పెట్టిండ్రు. అంటే ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదండి, ఈ ప్రభుత్వానికి అంటే అవగాహన లేదు, ఆలోచన లేదు, అహంకారపూరితమైన నిర్ణయాలు. నన్ను ఎదిరిస్తారా అని చెప్పాను. అందుకోసము ఇప్పుడు సరే ప్రభుత్వంలో అనేక వైఫల్యాలు మీరు చెప్తున్నారు. సో 2019 నాటికి మీదే అధికారం అంటున్నారు, కానీ బీజేపీకి కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. అంటే మీకు మైనార్టీలు ఓట్లు రావు, ఎందుకంటే తెలంగాణలో మైనార్టీల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది. సో ఇటువంటి నేపథ్యంలో మరో ప్రాంతీయ పార్టీకి ఏమైనా అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఒక రకమైన తెలుగుదేశం దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరో ప్రాంతీయ పార్టీ ఏమైనా వస్తుందా? ఒకటే అండి, ఒక పటిష్టమైన నాయకత్వం అవసరం. ఇలా మాకు మంచి పటిష్టమైన మోడీ గారి నాయకత్వం ఉంది. అక్కడ అమిత్ షా గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, సుష్మా స్వరాజ్ వాళ్ళు, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఉన్నారు. ఇప్పుడు ఒక నాయకత్వం పటిష్టంగా ఉంది. తర్వాత ఇప్పుడు బీజేపీ ఇంపాక్ట్ ఎట్లా పడుతుందంటే, ఇప్పుడు మొన్న చూసినారు కేరళలో జరిగిన దాంట్లో నీ క్రిస్టియన్స్ మెజార్టీగా ఓట్లు ఇచ్చినారు. ఒక్క సీటే కదా వచ్చింది, మీరు ఏ సీట్ అయినా రావచ్చు. ఇప్పుడు ముస్లిమ్స్ ఓట్లేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి క్రైసిస్లా ముస్లిమ్స్ కూడా ఆలోచనలో పడినారు. మొట్టమొదట ఇవాళ మనం ఏమంటున్నాం, కంట్రీ ఫస్ట్. అంటే మీరు పర్సనల్ లాస్ట్ అని అంటే అట్లా ఈరోజు ప్రజల్లో కూడా ఒక మార్పు వస్తుంది. తమ కంట్రీని అభిమానించే సంఖ్య రోజు రోజుకు ముస్లింలో పెరిగిపోతుంది, క్రిస్టియన్స్లో పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు అంటే ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఏ పార్టీ. కానీ మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చూసాము, పెద్దగా మరి బీజేపీ చాలా దెబ్బతిన్నది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్లో మీరు చూసినారు కదా, ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయి, ఎన్ని రోజులు అంటే అప్పటికే ఈ ఆరోపణలన్నీ మీరు చేస్తారు. 6 నెలలు దాటిపోయింది కదా. ఒక 15 రోజులు రోజు పొద్దున లేస్తే 7 గంటలకు వెళ్ళి సాయంత్రం దగ్గర ఒకటే బండలు వేసుకుంటూ పోయి ఈడ ఆ కాలనీ ఈ కాలనీ ఆ కాలనీ ఈ కాలనీ అని. ఒక్క కాలనీలో ఒక్క ఇళ్ళన్న కట్టించిండ్రా అండి? కనీసం పనులన్నా ప్రారంభించిండ్రా? వేలాది మంది అంటే ఓట్లు గుప్పినోళ్ళు, ఓట్లు వీళ్ళకు గుప్పించి మొత్తం నింపినోళ్ళు ఈ పార్టీ సింబల్స్ మీద ఏ ఒక్కరికైనా లబ్ధి చేకూర్చిండ్రా? 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చిండ్రా? ఆడ ఒక్కటి చూపించేసిండ్రు, ఐడిహెచ్ కాలనీలో ఒక్కటి చూపించేసి ఇంకా ప్రజల భావోద్వేగాలను తెలంగాణ చేసుకుంటున్నారు. ఒకటి 2 రకాలు చేస్తున్నారు. ఒకవైపు ఏమో ఇక్కడ ఏది మన ఈ కాలనీ ఏదైతే ఈ మన ఇక్కడ కూలగొట్టినాడు కదా ఇండ్లు, అయ్యప్ప సొసైటీ అదేది అది గురుకుల్ ట్రస్ట్ కూలగొట్టి ఒక భయప్రాంతలను చేసేసి కొంత ఒక సెక్షన్ ఎవరైతే సెటిలర్ సెక్షన్ ఉందో వాళ్ళకు ఒక భయం చేసి అరే వీడు 5 ఏళ్ళు వీడే ఉంటాడు మళ్ళీ వాళ్ళ కాలనీలో పోయి ఏదైతే అపార్ట్మెంట్ లోపల 200 ఇండ్లు ఉంటే ఆడ ఓట్లు ఉంటే వాళ్ళని పోయి వార్నింగ్లు ఇచ్చి వచ్చారు. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఇది ఇప్పుడు విభజన ఓటు ఉందండి. అంటే నేను చెప్తున్నాను అనేక కారణాలు ఉన్నాయి దీంట్లో. ఏది వీళ్ళు ఇక్కడ గెలవడం, ఇవాళ నేను చెప్తున్నాను వాళ్ళ మంత్రి
మొన్నటి దగ్గర మున్సిపల్ శాఖ ఎవరి చేతులు ఉన్నదండి? ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతులు ఉన్నది. ఇవాళ ఆయన కొడుకిచ్చుకున్నాడు. కొడుకు అంటాడు మొత్తం 800 కోట్ల రూపాయల నాశనకం పనులైనాయి, చేసిన పనులన్నీ మొత్తం కొట్టుకపోయినాయి, నాశనం అయిపోయింది అంటున్నాడు. అంటే తండ్రి అంత అసమర్థత పాలకుడో, ఎంత అవినీతితో కూడుకున్న పనులు జరిగాయి. అధికారుల నిర్లక్ష్యం గురించి అధికారులదేందా నీవు బాధ్యత ఎవడు వహిస్తాడు? బాధ్యత వహించాల్సింది ఆ శాఖకు మంత్రి, బాధ్యతకు వహించాల్సింది ముఖ్యమంత్రి. అట్లా నీ కొడుకే నీకు సర్టిఫికేట్ ఇస్తుంటే మళ్ళీ నీవు ఎందుకు దాన్ని అంటే ఇప్పుడు అంటే ఆ విధంగానే ఈ ప్రాజెక్టులు కానీ ఏది కానీ నాణ్యతగా వీళ్ళకు నాణ్యత మీద పట్టింపు లేదు. వాళ్ళ పర్సెంటేజ్లు వాళ్ళకి కావాలి, వాళ్ళ కమిషన్లు వాళ్ళకి కావాలి. వాటర్ గ్రిడ్ అని పెట్టిండ్రు. నిజానికి చెప్పాలంటే అన్ని పైపులు వేసుకుంటూ పోతా ఉన్నారు. అసలు కాడ నీళ్లు ఇంత గతంలో నీళ్ళే రానట్టు గతంలో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో కానీ మేము దాదాపుగా 45 లీటర్ల చొప్పున పర్ హెడ్ దాదాపుగా 70% పాపులేషన్ నీళ్ళు ఇచ్చినాం. ఈయన 100 లీటర్ల పేరు మీద 40,000 కోట్లు ఆయన మేము మొత్తం ఖర్చు పెట్టింది అంతా కూడా 6-7 కోట్లకు లేదు, 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇలా మహబూబ్నగర్ జిల్లా లోపల దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు స్కీములు రెడీగా అయిపోయి పనులు మొత్తం పూర్తయినాయి. చాలా నియోజకవర్గాలు వస్తున్నాయి. అక్కడక్కడ ఉన్న డిఫెక్ట్స్ ఉంటే సరిచేసేది పోయి ఇవాళ 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైపులకే ఖర్చు పెడుతున్నాడు మొత్తం. ఇప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ నీళ్ళని తీసుకోవాలి. ఇవాళ నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రిని, నేను 10 సార్లు ప్రశ్నించినాను ఈ ముఖ్యమంత్రిని. అరే నీవు ఇప్పుడు పెద్ద ఎత్తున నీకు ప్రాజెక్టులు వస్తున్నాయి కదా, నీకు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరుకుతాయి కదా, మళ్ళీ ఆ నీళ్ళు అన్నింటినీ తీసుకొని నిజంగానే ఒకవేళ నీటిని సరిగ్గా వినియోగించుకొని డ్రింకింగ్ వాటర్కు చేసుకుంటే నీకు ఇబ్బంది ఉండదు నీటికి. కానీ అలా నువ్వు అది పట్టించుకోవడం లేదు. నీకు కావాల్సిన డబ్బును నువ్వు కొట్టేసేందుకే చూస్తున్నావు. ఈ పైపులు అమ్ముకొని కానీ ప్రజాహితం కానీ రాష్ట్ర హితం కానీ చూడడం లేదు. జగన్ గారి పనితీరు ఎలా ఉంది యాజ్ ఏ అపోజిషన్ పార్టీగా? జగన్ గారి పరిస్థితి కొన్ని విషయాలు నాకు అసలు ఏం అర్థం కావడం లే. ఆయన మనస్తత్వం ఎవడన్నది పోయి ఆర్గ్యుమెంట్ పెడితే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సంగతి తెలుస్తానంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏంటంటే ప్రజలు రాజశేఖర రెడ్డి ఈజ్ నాట్ లైక్ దాట్. ఆఫ్టర్ 30 years ఆఫ్ హార్డ్ వర్క్ ఈ బికెమ్ ఏ చీఫ్ మినిస్టర్. పాత ఎర్రటి ఎండలో రాజమండ్రి పోయేటప్పుడు పొట్టలో నుంచి సగలు వచ్చి నీ రక్తం వచ్చేటట్టు